హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్స్ వ్యూ ఫ్రమ్ సౌత్ కొరియా. నేను ఈరోజు సౌత్ కొరియాలో ప్యాసింజర్ ట్రైన్లో ట్రావెలింగ్ చేస్తున్నాను. మీకు ఎదురుగా కనబడుతున్నది మనం ఎవరన్నా ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏటీఎం మాదిరిగా ఉన్నాయి కదా మిషన్స్, వీటిలో మన క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ పెట్టి మనం ఏదన్నా ప్లేస్కి వెళ్ళాలనుకున్న ప్లేస్ని చూజ్ చేసుకొని ట్రైన్ టికెట్ని తీసుకోవచ్చు. ఇలా కాకుండా రిజర్వేషన్ చేసుకోలేని వాళ్ళు ఇక్కడ టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళామంటే కనుక వాళ్ళు మనకు టికెట్ రిజర్వ్ చేసి ఇస్తారు. మనం టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత మన ట్రైన్ నెంబర్ ఏ ప్లాట్ఫామ్లో వస్తుందని చెప్పి జస్ట్ ఒక 10 minutes ముందు డిస్ప్లే అవుతుంది. దాన్ని చూసుకొని మనం ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. నేను ప్రజెంట్ సౌత్ కొరియా క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ నుంచి సౌత్ కొరియాలో ఉన్న థర్డ్ లార్జెస్ట్ సిటీ అయినటువంటి డేగు అనే ప్లేస్కి వెళ్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సౌత్ కొరియాలో వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ట్రైన్ జస్ట్ ఒక 10 minutesలో వస్తుంది అనగానే అందరూ కూడాను ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ప్లాట్ఫామ్స్ అనేటివి చాలా నీట్గా ఉంటాయి. ఎవరు కూడాను చెత్త అనేది ప్లాట్ఫామ్ మీద పడేయరు. ఈవెన్ కాగితాలు కూడా ఏవి కూడా ఉండవు, చాలా క్లీన్గా ఉంటాయి. ఏమన్నా వాళ్ళు తిన్నా కూడాను ఆ మెటీరియల్ మొత్తం కూడాను డస్ట్బిన్లో పడేస్తారనమాట. నేను మీకు ఇక్కడ పట్టాలు ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇవి మన మాదిరిగానే బ్రాడ్ గేజ్ రైల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. చాలా క్లీన్గా కూడా ఉంటాయి అనమాట. దీంట్లో ఎటువంటి ట్రాష్ అనేది ఉండదు, మీరు గమనించవచ్చు. ఈ రైల్వే స్టేషన్లో సియోల్ మెట్రోపాలిటన్ ఏరియాలో వెళ్ళే మెట్రో ట్రైన్స్ కూడా వెళ్తుంటాయి. ఒక సైడు మీరు అక్కడ చూస్తున్నది మెట్రో ట్రైన్ అనమాట. అది అదేవిధంగా నేను నిలబడుకున్న ప్లేస్లో ఇంటర్సిటీ ట్రైన్స్ అనేటివి వెళ్తుంటాయి. అదేవిధంగా వీటిలో కొన్ని గూడ్స్ ట్రైన్స్ కూడా వెళ్తుంటాయి. మీకు అక్కడ గోడ పైన కనబడుతున్నది కేటీఎక్స్ ట్రైన్స్, అంటే కొరియాలో అత్యంత ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్, మరియు ఐటీఎక్స్ అంటే కొద్దిగా స్లోగా వెళ్ళేటివి. తర్వాత ముగుంవా అని చెప్పి కొరియాలో రాశారు. నేను ఇప్పుడు ముగుంవా ట్రైన్లో డేగు అనే సిటీకి వెళ్తున్నాను. ముగుంవా ట్రైన్ అనేది ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్. అది ఇక్కడ మీరు చూస్తున్న ట్రైన్ వచ్చిందను గూడ్స్ ట్రైన్ ఒకటి ఈ ప్లాట్ఫామ్ మీద వెళ్తుంది. చూడండి ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయో. అంటే ఇక్కడ కొరియాలో సియోల్ క్యాపిటల్ సిటీ నుంచి కింద ఏదన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సిటీస్ కూడాను జస్ట్ వితిన్ 4-5 అవర్స్లో వీళ్ళ యొక్క గూడ్స్ని ఈజీగా చేర్చేయచ్చు. వీళ్ళకు అటువంటి కన్వీనియంట్ చాలా బాగుందన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఎవరన్నా కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా కోల్డ్ కాఫీ కానీ తీసుకోవాలనుకుంటే ఇలాంటి వెండింగ్ మిషన్స్ చాలానే ఉంటాయి. వీటిలో మనం కాయిన్స్ కానీ క్యాష్ కానీ వేసి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రావెల్ చేసే ముగుంబా ప్యాసింజర్ ట్రైన్ గంటకి 130 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. మీకు ఇక్కడ ఒక క్లోజ్డ్ రూమ్ కనబడుతుంది కదా. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయినందువల్ల అక్కడ లోపల హీటర్స్ అనేటివి ఆన్ చేసింటారు. అందుకని చాలామంది అక్కడికి వెళ్ళి కూర్చుంటారు అనమాట ట్రైన్ వచ్చే వరకు. అదే కనుక సమ్మర్లో అయితే కనుక దాంట్లోనే ఏసీ అనేది ఆన్ చేస్తారు. మీరు అక్కడ చూస్తున్నది ఇంకొక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. చూడండి అది ఎలా ఉంటుందో. మేబీ అది పెట్రోల్ది అయి ఉంటుందని అనుకుంటున్నాను. పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్యారీ చేస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ పేరును కొరియాలో ముగుంగ్వా అని పిలుస్తారు. ఇది నేను ఒకసారి ట్రైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ట్రైన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయనేది. ఇక్కడ కొరియాలో ఈ ట్రైన్స్తో కాకుండా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా వెళ్తుంటాయి. నేను వాటిలో కూడా ట్రావెల్ చేశాను. వాటిపైన కూడా నా వీడియోని అప్లోడ్ చేశాను. మీరు ఎవరన్నా చూడాలనుకుంటే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మీకు ఇక్కడ కనబడుతున్నది ముగుంగ్వా ట్రైన్. ఇది మేబీ బుసాన్ నుంచి సియోల్కి వస్తుంది అనుకుంటున్నాను. చూడండి వీటన్నిటిని కూడాను కోరైల్ అనే వాళ్ళు ఈ ట్రైన్స్ని ఆపరేట్ చేస్తారనమాట. కోరైల్ అంటే కొరియా రైల్ రోడ్ కార్పొరేషన్ అని అర్థం. చూడండి ఈ ముగుంగ్వా ట్రైన్స్ అనేవి కూడాను ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడాను మొత్తం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. అంటే వీటికి డోర్స్ అనేటివి ట్రైన్ రన్ అయ్యేటప్పుడు ఓపెన్లో ఉండదు. విండోస్ కూడా మొత్తం అన్నీ క్లోజ్గానే ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళాల్సినటువంటి ట్రైన్ అనేది వస్తూ ఉంది. చూడండి కోరైల్ అని రాసింది కదా ఈ ఇంజన్కి ముందర. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ ముగుంబా ట్రైన్ అనేది సూపర్ ఫాస్ట్ ట్రైన్స్తో పోలిస్తే టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. సపోజ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ 2 అవర్స్లో వెళ్ళాలనుకుంటే ఈ ముగుంబా ట్రైన్ అనేది 4 అవర్స్లో వెళ్తుంది. అదేవిధంగా దాని తగ్గట్టు ఫేర్ కూడా ఉంటుందన్నమాట. దాని తగ్గట్టు డబ్బు కూడాను ఈ ట్రైన్స్లో చాలా తక్కువగా ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్లో చాలా ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఈ ట్రైన్స్లో మొత్తం విండోస్ అన్నీ కూడాను చాలా ట్రాన్స్పరెంట్ విండోస్ ఉంటాయి. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మంచి సన్రైజ్ కూడా చూస్తూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ట్రైన్ లోపలికి ఎంటర్ అవుతున్నాను.
చూడండి ఈ ట్రైన్ లోపల సిట్టింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందో. జస్ట్ సిట్టింగ్ అనమాట. ఇక్కడ ఈ ట్రైన్స్లో స్లీపర్ క్లాస్ అనేది ఉండదు. ఎందుకంటే మనం మ్యాక్సిమం 4 to 5 అవర్స్లో సౌత్ కొరియా పైన నుండి సౌత్ కొరియా కింద ఉన్నటువంటి ఏ సిటీకైనా కూడా వెళ్ళిపోవచ్చు. అదే కనుక ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే కనుక జస్ట్ 2.5 అవర్లో మనం నేను చెప్పిన డిస్టెన్స్ని ట్రావెల్ చేసేయచ్చు. ఈ ప్యాసింజర్ ట్రైన్లో మనం విండో సైడ్ కన్నా కూర్చున్నామంటే కన్నా మంచి ఎన్విరాన్మెంట్ని చూడొచ్చు. అంటే సౌత్ కొరియాలో విలేజెస్ని కానీ ఏదైనా సిటీస్ వచ్చినప్పుడు చాలా ప్లేసెస్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే విండోస్ అనేవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ప్రస్తుతం సౌత్ కొరియాలో వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చెట్లన్నీ కూడా వాటి కలర్ చేంజ్ అయిపోయి మొత్తం ఆకులు రాలిపోతున్నాయి అన్నమాట. నేను వాటి మీద కూడా ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. యాక్చువల్గా సౌత్ కొరియాలో మౌంటైన్స్ అనేటివి ఆల్మోస్ట్ 70% ఆక్యుపై చేసి ఉంటాయి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఎవరన్నా టికెట్ మాస్టర్ వచ్చి మన టికెట్ని అడుగుతారా అని. సౌత్ కొరియాలో మనం ఏ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడాను ఏ టికెట్ మాస్టర్ కూడా వచ్చి మనం టికెట్ బుక్ చేసుకున్నామా లేదా అని చెప్పి అడగరు. మనం బుక్ చేసుకున్న సీట్లో మనం ఖచ్చితంగా కూర్చున్నామంటే కనుక మనం ట్రైన్ ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు కూడాను మనం ఎవరిని క్వశ్చన్ చేయరు. అన్లెస్ మనం ఏదన్నా రాంగ్ సీట్లో కూర్చుంటే తప్ప ఆ టికెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మనల్ని అడుగుతారు. ఇక్కడ ట్రైన్లో ట్రావెల్ చేసేవారు కూడాను అందరూ కూడాను టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తారు. ఒకవేళ టికెట్ లేకుండా పట్టుబడితే కనుక ఇక్కడ ఫైన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం అనుకుంటాను ఇక్కడ ఎవరు కూడా టికెట్ లేకుండా అయితే ఎవరు ట్రావెలింగ్ చేయరు. ఒకవేళ ఇక్కడ ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకు సీట్ కన్ఫర్మేషన్ కాలేదనుకోండి, ఇలాంటి ట్రైన్స్లో స్టాండింగ్ కూడా ఇస్తారనమాట. అంటే అమౌంట్ కొంత తక్కువగా మనం పే చేయాల్సి వస్తుంది స్టాండింగ్లో వెళ్తే. ఇక్కడ ప్రతి స్టేషన్కి ట్రైన్ రీచ్ అవుతున్నప్పుడు ఆ స్టేషన్ యొక్క నేమ్ని అనౌన్స్ చేస్తుంటుంది అనమాట. కాబట్టి మనం ఎవరైనా ఆ స్టేషన్లో దిగాలనుకుంటే చూసుకొని అక్కడ దిగచ్చు. అదేవిధంగా ఎటువైపు డోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పి కూడా క్లియర్గా చెప్తుంటారు. కాబట్టి మనం అటు సైడ్ నిలబడి ట్రైన్ని దిగచ్చు. ఇప్పుడు నేను మీకు 2 బోగీల మధ్య ఉన్నటువంటి ప్లేస్ని చూపిస్తున్నాను. ఇది మనం లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్ ఇది. ఇవన్నీ ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు క్లోజ్డ్గానే ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా కొద్దిగా ఫ్రీ స్పేస్ ఉంటుంది, ఎవరన్నా నిలబడుకోవచ్చు సిట్టింగ్ లేని వాళ్ళకి. అదేవిధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నది ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ఈ డోర్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనం బయటకి దిగడానికి ఛాన్స్ అనేది ఉండదు. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది. అదేవిధంగా వాష్రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. మనం బస్సెస్లో ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. బస్సెస్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైజెసే ఉంటాయి. కానీ ట్రైన్ని చూస్ చేసుకోవడం అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్ అనమాట సౌత్ కొరియాలో. ఇప్పుడు నేను నెక్స్ట్ డాంగ్డేగు అనే స్టేషన్ వస్తుంది, దాని తర్వాత ఉన్న ప్లేస్లోనే దిగాలి. చూడండి ఇది డాంగ్డేగు సిటీ. ఇది మీకు ఈ డాంగ్డేగు సిటీ అనేది ఎప్పుడు వరల్డ్ వైడ్ తెలిసిందంటే 2 years బ్యాక్ కరోనా వైరస్ వచ్చినప్పుడు చైనా తర్వాత ఈ సిటీలోనే ముఖ్యంగా కేసెస్ అనేటివి రైజ్ అయినాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సిటీ పేరు బాగా మారుమోగిపోయింది. తర్వాత సౌత్ కొరియా వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా కరోనా వైరస్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ ఆగిన తర్వాత 2-3 సెకండ్స్లో డోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. అంతవరకు మనం అక్కడ వెయిట్ చేయాలి. మనం దిగిన తర్వాత మళ్ళీ ఎక్కాల్సిన వారు పైకి ఎక్కుతారు. అందరూ ఎక్కిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి పర్సన్ అన్నీ క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ డోర్స్ అనేటివి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఫైనల్గా దిగాల్సిన ప్లేస్కి దిగేశాను. ఇది గ్యాంగ్సాన్ అని అంటారు ఈ స్టేషన్ పేరు. ఇది డేగు సిటీలో వన్ ఆఫ్ ద ప్లేస్లో ఉన్నటువంటి ఒక లొకేషను. సౌత్ కొరియాలో రోడ్డు మరియు రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా అక్యురేట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి ప్యాసింజర్ ట్రైన్స్ కూడాను చాలా అక్యురేట్గా వాటి యొక్క డెస్టినేషన్ని చేరుకుంటుంటాయి. కాబట్టి మనం ఏదన్నా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటే సౌత్ కొరియాలో ఎటువంటి భయం లేకుండా మనం ట్రావెల్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉందంటే కనుక మనం ఏ సిటీకైనా కూడా టైం టు టైం అనేది రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను ఈ గ్యాంగ్సాన్ అనే స్టేషన్లోంచి దిగి బయటికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి అతని కారులో వస్తున్నాడు. అక్కడి నుంచి నేను ముందు వర్క్ చేసినటువంటి యూనివర్సిటీకి వెళ్తున్నాను. ఇక్కడ మనం ట్రైన్ దిగేసి మనం స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎవరు కూడాను మళ్ళీ మన టికెట్ని క్రాస్ వెరిఫై చేయరనమాట. అంటే నువ్వు ట్రైన్లో రైట్ టికెట్తో ట్రావెల్ చేసావా లేదా అని.
అంటే వీళ్ళకు అంత నమ్మకం ఉంటుందన్నమాట, వీళ్ళు కరెక్ట్గా టికెట్ తీసుకొని ట్రావెల్ చేసింటారని చెప్పి. ఈ దేశంలో ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడాను చాలా హైజీన్గా ఉంటాయి, అంటే చాలా క్లీన్గా ఉంటాయి. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఏదైనా ఫుడ్ కావాలంటే మనం తీసుకొని తినచ్చు. ఇప్పుడు నేను టోటల్గా సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ నుంచి ఈ గెంగ్సాన్ డేగు సిటీలో ఉన్నటువంటి ఈ గెంగ్సాన్ అనే ప్లేస్కి నేను రావడానికి నాకు 4 hours టైం పట్టింది. అదే కనుక నేను సూపర్ ఫాస్ట్ ట్రైన్స్లో వచ్చానంటే కనుక నేను 2 hours 15 minutesలో ఇదే డిస్టెన్స్ని నేను ట్రావెల్ చేసేయచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్ నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు కార్లో నేను ముందు వర్క్ చేస్తున్నటువంటి యూనివర్సిటీకి వెళ్తాను. ఇప్పుడు నేను వచ్చినటువంటి ఈ డేగు అనే సిటీ క్యాపిటల్ సిటీ అయినటువంటి సియోల్తో పోలిస్తే టెంపరేచర్ ఒక 4-5 degrees తక్కువగానే ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, కొరియాలో వింటర్ స్టార్ట్ అయిందని చెప్పి. అందుకోసం అని చెప్పి రోడ్డుకి ఈ పక్క పక్క ఉన్న చెట్లని కూడాను వాటి యొక్క కలర్ అనేటివి చేంజ్ అయిపోయాయి. చూడండి, ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. వీళ్ళు రోడ్డుకి ఇరువైపులా చెట్లు అనేది ఖచ్చితంగా నాటి ఉంటారు. ఇది నేను ఈ సిటీలో నేను ఆల్మోస్ట్ ఒక 3 years ఉన్నాను. తర్వాత నేను సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ అనేటువంటి సియోల్కి వెళ్ళాను. మీరు ఇక్కడ చూస్తున్నది డైలీ మార్కెట్ అనమాట, రైట్ సైడు. అదేవిధంగా అక్కడ ట్యాక్సీ స్టాండ్ కూడా ఉంది చూడండి. ఇలా ఈ ట్యాక్సీ స్టాండ్ నుంచి నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను. నేను మీకు ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్నటువంటి మరొక ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో భాగమైన ప్యాసింజర్ ట్రైన్ని మీకు చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.